దేవునికి స్తోత్రములు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రభావం వలన కన్యమర్య గర్భమున ఉదయించి మానవుడిగా ఈ లోకం నాకు మన కొరకు వచ్చి ఉన్నాడు. గలతీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాక్యం మనకు చెబుతుంది. చదువుతారా? గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన క్రీస్తునందు పుట్టి ఆయన స్త్రీ గర్భమున పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారమని విమోచించటకై ధర్మశాస్త్రములకు లోబడిన వారాయను. హల్లెలూయా, స్తోత్రం. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినం నీకిదే సోదరి. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినం నీకిదే సోదరి. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. నా ప్రియ యేసు నశించు నన్ను రక్షించుటకు వెదకి వచ్చెను. నా యేసు చెడిపోవుట నేను ఇష్టము లేదు కనుకనే స్త్రీ గర్భమున తను ఉదయించెను. నశించిపోవుట తనకిష్టము లేక నన్ను రక్షించుటకు వచ్చెను. స్త్రీ గర్భమున తను ఉదయించి ఈ లోకమున రుదించెను. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను.